ఫిల్లింగ్ కోసము ఇందులో పన్నీరు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, కొద్దిగా నల్లుప్పు, కొద్దిగా నిమ్మరసము, నేను నిమ్మప్పు వేసిన, ఉప్పు కొంచెం అన్నీ కలిపి ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. అయితే ఈ గోధుమ పిండి లోపల పాలకూరను ఉడకబెట్టేసి వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు సోడా వేసి ఉడకబెట్టేసి చేసేయాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసిన తర్వాత అది గోధుమ పిండి వేసి కలపాలి. తప్పైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చపాతీ పిండిలాగా ఇట్లా మెత్తగా తడిపేసి ఒక 10 నిమిషాలు తడిపట్టేసి పక్కకు పెట్టి తర్వాత చేసుకోవాలి. ఇట్లా చపాతీ ఉల్లిని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మధ్యన పన్నీర్తో చేసిన బాల్ స్టఫింగ్ పెట్టుకోవాలి. మధ్యన పెట్టేసి రోల్ చేసుకొని మధ్యన పెట్టిన తర్వాత ఇట్లా కింద మీద కొంచెం అంత పిండి వేసుకుంటూ ఇట్లా స్ప్రెడ్ చేయాలి. చేసి పెంక మీద వేసేసి ఆయిల్ తోటి 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా పెంక మీద 2 వైపులా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. పాలక్ పన్నీర్ పరాటా రెడీ.